కల్లోలంగా మ్మ్, సుడిగుండాల్లా తిరుగుతూ ఉన్న ఒక బురద నీటిని ఒక్కసారి ఊహించుకుందాం. అవును, సరిగ్గా గమనిస్తే మన దైనందిన జీవితంలోని మనస్సు కూడా ఒక రకంగా అలాగే ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఆ బురద నీటిని పూర్తిగా వడపోసి అందులోని ప్రతి మలినాన్ని తీసేసి అద్దంలాంటి స్వచ్ఛమైన నీరులా మార్చే ఒక ప్రాచీన రహస్యాన్ని ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో డీకోడ్ చేయబోతున్నాం. ఇది విముక్తిమగ్గ గ్రంథం ఆధారంగా చేసుకున్న చర్చ కదా. అవునవును. అందులోని ఒక అద్భుతమైన ఏకాగ్రత పద్ధతిని మనం అర్థం చేసుకోబోతున్నాం. అదే ఆపోకసిన్. దీన్ని జలధ్యాన పద్ధతి లేదా వాటర్ టోటాలిటీ అని కూడా అంటారు. అవును, ఇక్కడ అత్యున్నతమైన ఏకాగ్రతను సాధించి మనస్సును దాని అత్యంత స్వచ్ఛమైన రూపంలోకి తీసుకురావడమే అంతిమ లక్ష్యమనమాట. నిజమే. ఈ ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఏకైక కేంద్రబిందువు కేవలం మనస్సు మాత్రమే. వేరే ఏ పదాలు లేదా భావనలు ఇక్కడ లేవు. కరెక్ట్. ఈ ఆపోకసిన్ అనేది ఊరికే చదివి వదిలేసే ఒక సైద్ధాంతిక భావన కాదు. అంటే నీరు అనే ఒక భౌతిక సంకేతం ద్వారా మనస్సును ఒక బిందువుపై లగ్నం చేసే ప్రక్రియ ఇది. అంటే మనసులో దాగి ఉన్న అపారమైన అతీంద్రియ శక్తులను వెలికితీసే ఒక శాస్త్రీయమైన అంతర్గత ప్రయాణం అంటారు. ఖచ్చితంగా. విముక్తిమగ్గ గ్రంథం దీన్ని చాలా స్పష్టమైన నియమాలతో మనకు అందిస్తోంది. నీరు అనే ఒక సాధారణ మూలకం మానవ మనస్సును ప్రకృతి శక్తులను శాసించే స్థాయికి ఎలా తీసుకుకెళ్తుందనేది అసలైన రహస్యం కదా. సరే, నీటితో చేసే ఈ సాధన అతీంద్రియ శక్తులకు ఎలా దారితీస్తుందో తెలుసుకునే ముందు అసలు ఈ ఆపోకసిన ప్రాథమిక లక్షణం ఏమిటో చూద్దాం. అవును, విముక్తిమగ్గ ప్రకారం చూస్తే ఆపోకసీనా అనగా నీటి సంకేతంపై ఆధారపడి ఉత్పత్తి అయ్యే మనస్సు. అంటే ఇక్కడ సాధారణమైన ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనసు పూర్తిగా ఆ నీటి సంకేతంలోకి దూకడమే ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇందులో నిరంతర ఏకాగ్రతను కొనసాగించటం, ఆ నీటి పట్ల ఉన్న అవగాహనను ఏమాత్రం వదలకుండా ఉండటమే మనసు చేసే ఏకైక విధి. ఇది వినడానికి చాలా సరళమైన సూత్రంలో అనిపించినా ఆచరణలో ఎంతో కఠినమైన ప్రక్రియ అని అర్థమవుతుంది. అవునండి. ఇక్కడే మూల గ్రంథం ఒక కీలకమైన సాంకేతిక నిబంధనను ఉంచింది. విముక్తిమగ్గలోని ఫుట్నోట్ 389 ప్రకారం ఈ ఏకాగ్రత సాధించడానికి ఒక ముఖ్యమైన అర్హత ఉంది. అదేమిటి? అదే శ్రద్ధ. ఈ ఉన్నత స్థితిని చేరుకోవడానికి శ్రద్ధ అనేది అత్యంత పునాది రాయిలాంటిది. అచంచలమైన శ్రద్ధ లేనిదే ఈ ప్రయాణం అసలు ప్రారంభం కాదు. అంటే గ్రంథం ప్రకారం కొందరు వ్యక్తులు ఈ ఉన్నత స్థితిని ఎప్పటికీ చేరుకోలేరంటారా? అవును. దానికి కారణం వారిలోని కర్మపరమైన ఆటంకాలు, క్లేశాలు లేదా సరైన శ్రద్ధ లోపించడం. ఈ కర్మపరమైన ఆటంకాలు అంటే మనసును శాశ్వతంగా అస్థిరపరిచే ఏవైనా నిర్దిష్టమైన చర్యలా? అసలు ఎవరిని అనర్హులుగా పరిగణిస్తారు? మూలగ్రంథం వీటిని 5 రకాల అనంతర్య కర్మలుగా వర్గీకరించింది. అంటే తల్లిని చంపడం, తండ్రిని చంపటం, ఒక అర్హతుడిని చంపటం, బుద్ధుని రక్తం చిందించడం లేదా సంఘంలో చీలిక తీసుకురావడం. ఓహో, ఇవి అత్యంత తీవ్రమైన చర్యలు కదా. అవును. ఇలాంటి కర్మలు చేసిన వారి మనసులో ఒక శాశ్వతమైన అశాంతి, ఒక అంధకారం నెలకొంటుంది. ఆ కల్లోలం వల్ల వారు అవసరమైన ఏకాగ్రతను సాధించలేరు. అర్థమైంది. అలాగే అహేతుక అని పిలువబడే మరో వర్గం గురించి కూడా చెప్పారు. అంటే జన్మతః ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన శ్రద్ధ లేదా అవగాహన లోపించినవారు. అంటే వీరికి ఆ నీటితత్వాన్ని గ్రహించే సూక్ష్మగ్రాహ్యత లోపిస్తుందన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఎటువంటి మచ్చలు లేని అత్యంత స్వచ్ఛమైన శ్రద్ధ కలిగిన మనసు మాత్రమే ఈ ఆపోకసినన్ను స్వీకరించగలదు. ఆటంకాలు లేని అత్యంత స్వచ్ఛమైన శ్రద్ధ మాత్రమే మూలధనమంటారు. ఇక్కడ నాకొక లోతైన తాత్విక ప్రశ్న ఉదయిస్తోంది. అడగండి. భౌతికమైన ఒక వస్తువు అంటే ఒక పాత్రలోని నీరు పూర్తిగా ఆధ్యాత్మికమైన నిరాకారమైన మనస్సుగా ఎలా మారుతుంది? చాలా మంచి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక దృశ్యాన్ని తీసుకుందాం. చీకటి గదిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక దీపాన్ని మనం తదేకంగా చూసి అకస్మాత్తుగా కళ్ళు మూసుకుంటే ఆ వెలుగుతాలుకు ముద్ర మన కళ్ల ముందు అలాగే నిలిచిపోతుంది కదా. అవును. వయస భౌతికంగా ఉన్న దీపం మాయమైనా దాని కాంతి స్వభావం మన అంతరంగంలో ముద్రించుకుపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుందా? భౌతికమైన నీరు నెమ్మదిగా మాయమై కేవలం దాని తత్వం మాత్రమే మనసులో శాశ్వతంగా మిగిలిపోతుందా? ఆ ఉపమానం చాలా అద్భుతంగా సరిపోతుంది.
బయట ఉన్న భౌతికమైన నీరు కేవలం ఒక ద్వారం మాత్రమే. ఆ నీటిని తదేకంగా చూడటం ద్వారా మనస్సు ఆ తరంగాలను గ్రహిస్తుంది. అంటే దాని శీతలత్వాన్ని, ప్రవహించే స్వభావాన్ని మనసు తీసుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. క్రమంగా భౌతికమైన నీరు కనుమరుగైపోయి మనస్సు తనను తాను ఆ నీటి తత్వంగా మార్చుకుంటుంది. ఇది వింటుంటేనే చాలా ధ్యానపూర్వకంగా అనిపిస్తోంది. అయితే ఇలాంటి అచంచలమైన మనస్సును నిర్మించుకోవడానికి ఒక భిక్షువు సాధనను ఎలా ప్రారంభించాలి? ఇక్కడే అసలైన భౌతిక నియమాలు, కఠినమైన సన్నాహాలు మొదలవుతాయి. గ్రంథం అనుభవజ్ఞుడైన భిక్షువుకు, కొత్తగా ప్రారంభించే భిక్షువుకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపించింది. ఈ వ్యత్యాసం బహుశా వారి మనస్సు సాధించిన నియంత్రణ స్థానిని బట్టే ఉంటుందనుకుంటాను. అనుభవజ్ఞులు ఎప్పుడైనా ఏకాగ్రత సాధించగలరా? అవును, అనుభవజ్ఞులైన వారు తమ మనస్సుపై పూర్తి నియంత్రణ సాధించినవారు. వారు ఎక్కడైనా నీటి సంకేతాన్ని చూడగలరు. ఒక బావిని చూసినా, నదిని లేదా సముద్రాన్ని చూసినా ఆ పోకసిన సంకేతాన్ని ఆవాహన చేసుకోగలరన్నమాట. ఖచ్చితంగా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నీరులేని పొడినేల మీద నిలబడి కూడా వారు ఆ జలతత్వాన్ని తమ మనస్సులోకి తీసుకోగలరు. ఆశ్చర్యంగా ఉందే. కాని కొత్తగా ప్రారంభించే భిక్షువుకు ఈ వెసులుబాటుండదు కదా? ఉండదు. వారికి అత్యంత కఠినమైన, నిర్దిష్టమైన నియమాలుంటాయి. ఒక ప్రయోగశాలలో వాతావరణాన్ని ఎంత పకడ్బందీగా నియంత్రిస్తారో, ఈ సాధనకు కూడా అటువంటి భౌతిక నియంత్రణ అవసరం. ఆ కఠినమైన భౌతిక ఏర్పాట్లు వింటుంటే ఈ ప్రక్రియ వెనుక ఎంత ప్రణాళికుందో అర్థమవుతుంది. ఒక కొత్త భిక్షువు ముందుగా ఎంచుకునే ప్రదేశం చాలా ముఖ్యమైనదిగా వర్ణించారు కదా? అవును, చీకటిగా ఉండకూడదు, అలాగని సూర్యరశ్మి నేరుగా పడేలా కూడా ఉండకూడదు. అంటే ఆశ్రమంలోని ఒక గుడిసె లేదా ఒక చెట్టు కింద భాగం లాంటి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఖచ్చితంగా. అక్కడ ధూళి, గాలి, దోమలు లేదా ఇతర కీటకాల బెడద అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత స్వచ్ఛమైన మట్టిలో ఒక పాత్రను భూమికి సమాంతరంగా పాతాలి కదా. అవును. ఆ పాత్ర అంచు భూమి ఉపరితలంతో సరిగ్గా సరిపోయేలా ఉండాలి. దాని చుట్టూ సుమారు ఒక ఫాదం మేర, అంటే 1.8 మీటర్ల మేర కదా. అవును, అంతమేర ఎటువంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలి. మరి ఆ పాత్రలో ఎలాంటి నీరు పొయ్యాలి? ఆ పాత్రను అంచు వరకు ఎప్పుడూ స్వచ్ఛమైన, ఎలాంటి రంగులేని వర్షపు నీటితో మాత్రమే నింపాలి. ఇక్కడే నాకొక సహజమైన సందేహం వస్తోంది. స్వచ్ఛమైన నీరు సరే, కానీ ఖచ్చితంగా రంగు లేని వర్షపు నీరే ఎందుకు వాడాలి? ఏంటంటే వర్షపు నీరు మాత్రమే ప్రకృతిలో లభించే అత్యంత సహజమైన రంగులేని నీరు. ఒకవేళ నదినీరు వాడితే అందులో ఆకుపచ్చని లేదా గోధుమ రంగు ఉండవచ్చు కదా. ఖచ్చితంగా రంగు ఉన్న నీటిని వాడితే భిక్షువు మనసు ఆ రంగు మీద ఏకాగ్రత పెడుతుంది కాని నీటి తత్వం మీద కాదు. ఓహో, అంటే అది వర్ణ కసిన అయిపోతుందన్నమాట, ఆపో కసిన కాదు. సరిగ్గా చెప్పారు. ఇక గాలిలేని ప్రదేశం, ఎందుకంటే గాలి వీస్తే నీటిపై అలలు వస్తాయి. బయట నీటిపై అలలు వస్తే దానిని చూస్తున్న మనసులో కూడా అలజడి వస్తుంది. మనసు కూడా చంచలంగా మారుతుంది. మరి పాత్రను భూమికి సమాంతరంగా పాతడం వెనుక ఉన్న తర్కమేమిటి? అది పూర్తిగా శారీరక సౌకర్యం కోసమే. పాత్ర ఎత్తుగా ఉంటే మెడపై ఒత్తిడి పడుతుంది, కిందకుంటే వంగాల్సి వస్తుంది. అంటే ఎలాంటి శారీరక ఒత్తిడి ఉన్నా మనస్సు ఆ నొప్పివైపు లాగబడుతుంది కాబట్టి ప్రతి చిన్న భౌతిక ఆటంకాన్ని ఎంత సూక్ష్మంగా తొలగించారో కదా. అవును, బాహ్య ప్రపంచం నుండి ఎలాంటి శబ్దాలు, రంగులు, కదలికలు లేకుండా ఉన్నప్పుడే మనస్సు ఆ నీటితో పూర్తిగా మమేకమవుతుంది. దీన్నే మూలగ్రంథంలో ఒక ప్రత్యేకమైన పదంతో పిలిచారు కదా. అవును, దానినే ప్రత్యవేక్షణ అంటారు. ప్రత్యవేక్షణ అంటే తనను తాను అత్యంత నిశితంగా, నిర్మలంగా గమనించుకోవటం లేదా ప్రతిబింబించడం. ఖచ్చితంగా. ఏకాగ్రతను చెడగొట్టే పరధ్యానాలను పూర్తిగా వదిలిపెట్టి ఆ పాత్రలోని నీటిని ఎటువంటి కోరిక లేదా ఉద్వేగం లేకుండా సమానంగా చూడటం ద్వారా మాత్రమే భిక్షువు ఈ ప్రత్యవేక్షణను సాధిస్తాడు. అంటే అక్కడ నీరు ఒక అద్దంలా పనిచేస్తుందన్నమాట. అవును, అందులో ప్రతిబింబించేది భిక్షువు యొక్క ఏకాగ్రతాపూరితమైన నిశ్చల మనస్సు. మనసులోని తరంగాలన్నీ ఆగిపోయి అది నీటి తత్వాన్ని పూర్తిగా స్వీకరిస్తుంది. ఈ పదాన్ని విశ్లేషిస్తే ప్రత్యవేక్షణ అంటే కేవలం చూడటం కాదు, మనసు యొక్క అద్దంలో స్వచ్ఛతను నిలుపుకోవడం. సరిగ్గా చెప్పారు. అయితే ఇలా ఒక పాత్రలోని నీటిమీద మనసు నిలపడం ద్వారా ఆ ప్రత్యవేక్షణ సంపూర్ణమైనప్పుడు ఆ భిక్షువుకి లభించే ఫలితాలేమిటి?
కేవలం ప్రశాంతత మాత్రమే లభిస్తుందా? ఇక్కడే విముక్తిమగ్గ మనల్ని భౌతిక శాస్త్ర నియమాలకతీతమైన ఒక లోకంలోకి తీసుకువెళ్తుంది. సంపూర్ణమైన ప్రత్యవేక్షణ ద్వారా మనసు నీటితత్వంతో ఏకమైనప్పుడు ఆ భిక్షువుకు 5 ప్రత్యేకమైన అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని చెబుతోంది. త్రిపటకాల పరిభాషలో వీటిని ఇద్ది అంటారు కదా, అవి ఎలాంటి శక్తులు? మొదటిది, కఠినమైన నేలలోకి నీటిలో మునిగినట్లుగా అలవోకగా మునగడం మరియు పైకి రావడం. రెండవది, ఏకంగా భూమిని, భారీ పర్వతాలను, భవనాలను కదిలించడం. అబ్బా, పర్వతాలను కదిలించడమా? అవును. ఇక మూడవది, తన ఇచ్ఛాప్రకారంగా ఆకాశంలో మేఘాలను సృష్టించి వర్షం కురిపించడం. నాల్గవది, స్వయంగా తన శరీరం నుండి నీరు ఉద్భవించేలా చేయడం. మరి ఐదవది? శూన్యం నుండి నదులను, మహాసముద్రాలను సృష్టించడం. ఒక్క నిమిషం. పర్వతాలను కదిలించడం, శరీరం నుండి నీరు పుట్టించడం, శూన్యం నుండి నదులను సృష్టించడం, వినడానికిది పూర్తిగా ఫ్యాంటసీ నవలలోని మ్యాజిక్లా అనిపిస్తుంది గదా? సాధారణంగా వింటే అలాగే అనిపిస్తుంది. ఒక భిక్షువు కేవలం ఒక మట్టిపాత్రలోని నీటిని చూస్తూ మనసును ఏకాగ్రతం చేయడం ద్వారా ఏకంగా భౌతిక ప్రపంచ నియమాలను ఎలా మార్చేస్తారు? దీని వెనుకున్న తాత్వికతేమిటి? ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న తాత్విక లంకెను మనం విప్పాలి. మనకు ఈ భౌతిక ప్రపంచం ఎంతో కఠినంగా, ఘనంగా కనిపిస్తుంది కదా. పర్వతం కదలదు, భూమి చీలిపోదు. అవును, భౌతిక నియమాలు అలాగే ఉంటాయి. కాని ఈ సాధనలో భిక్షువు తన మనస్సును 100% నీటి తత్వంగా మార్చుకుంటారు. నీటి లక్షణం ఏమిటి? అది పారదర్శకమైనది, ఏ ఆకారాన్నైనా సంతరించుకుంటుంది మరియు అన్నిటికీ దారి ఇస్తుంది. ఎప్పుడైతే ఆ భిక్షువు మనసు ఆ నీటి తత్వంతో నిండిపోతోందో వారి ఉనికి మొత్తం జలమయం అవుతోందన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు ఈ కఠినమైన భౌతిక ప్రపంచం మొత్తం ఆ ఉన్నతమైన మనస్సుకు ఒక నీటిలాగానే స్పందిస్తుంది. అంటే భౌతికమైన భూమికి, నీటి తత్వంగా మారిన మనస్కు మధ్య ఉన్న భేదం చెరిగిపోతుంది. ఓహో, అంటే ఆ భిక్షువుకు నేలగూడా నీరులాగా దారిస్తుందన్నమాట. వారు ఒక పర్వతాన్ని కదిలించాలనుకున్నప్పుడు భౌతికమైన రాయిని కదిలించడం లేదు. అవును, నీటిలో ఒక అల సృష్టిస్తున్నారంతే. సృష్టి నియమాలను పక్కన పెట్టేంత శక్తివంతమైన ఏకాగ్రత ఇది. అద్భుతం. మనస్సుకు, పదార్థానికి మధ్య ఉన్న అడ్డుగోడలను ఈ ప్రత్యవేక్షణ బద్దలు కొడుతుందన్నమాట. అయితే ఈ శక్తులు కేవలం ఊహాజనితమా, లేక నిజంగా ఎవరైనా ఇలాంటివి సాధించినట్లు ప్రాచీన గ్రంథాలలో ఆధారాలున్నాయా? ఖచ్చితంగా ఆధారాలున్నాయి. ఇవి కేవలం కథలు కావని నిరూపించడానికి త్రిపిటాకాల నుండి, ముఖ్యంగా పాలీ కానన్ గ్రంథాల నుండి అద్భుతమైన చారిత్రక వృత్తాంతాలు ఫుట్నోట్స్లో ఉన్నాయి. ఎలాంటి ఉదాహరణలిచ్చారు? ఉదాహరణకు మధ్యమ నికాయ గ్రంథాన్ని తీసుకుంటే మహాముగ్గల్లాన గురించి ఒక ప్రసిద్ధ ఘట్టముంది. ఒకసారి ఇంద్రుడికి తన భవనాల పట్ల, శక్తి పట్ల తీవ్రమైన అహంకారం ఏర్పడుతుంది. ఆ అహంకారాన్ని పోగొట్టడానికి మహామొగ్గల్లాన వెళ్తారు కదా? అవును. అక్కడ ఆయన ఏ ఆయుధము వాడలేదు. కేవలం ఆపోకసన ద్వారా సాధించిన తన మనోశక్తిని ప్రయోగించి తన కాలి బుటనవేలుతో ఆకాశంలోని దేవలోక భవనమైన వేజయంత భవనాన్ని పునాదులతో సహా భయంకరంగా కదిలిస్తారు. ఆ ప్రకంపనలకు ఇంద్రుని అహంకారం పటాపంచలవుతుంది. ఖచ్చితంగా. ఒక మహాభవనాన్ని కేవలం కాలి బొటనివేలుతో కదిలించడమనేది భౌతిక బలం కాదు. అది అపారమైన మానసిక శక్తికి ప్రతీక. మనసు తలచుకుంటే ఎంతటి ఘన పదార్థమైనా ప్రకంపించాల్సిందే అనేది నిరూపిస్తోంది. అలాగే భూమిని కదిలించడం గురించి కూడా ఏదో ఉదాహరణ ఉందన్నారు కదా? అవునండి. మహానాగధేర మేనల్లుడైన సంఘరక్షిత అనే యువ భిక్షువు వృత్తాంతం కూడా ఇలాంటిదే. తన గురువు ఆదేశం మేరకు ఈ యువ భిక్షువు ఏమాత్రం భౌతిక శ్రమ లేకుండా భూమిని కదిలించినట్లు గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే కేవలం ఆపోకసీన ఏకాగ్రత ద్వారా మానసిక శక్తిని కేంద్రీకరించి అన్నమాట. ఇది వయస్సు లేదా భౌతిక బలానికి సంబంధించిన విషయం కాదని తెలుస్తోంది. ఖచ్చితంగా. కేవలం శ్రద్ధ మరియు మనస్సు యొక్క ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుందని ఇది స్పష్టం చేస్తోంది. మరి వర్షం కురిపించడం, శరీరం నుండి నీరు పుట్టించడం లాంటి శక్తుల గురించి కూడా గ్రంథాల్లో ఇలాంటి ఆధారాలే ఉన్నాయా? అనుచరులు చాలా బాధపడుతుంటారు. అప్పుడు ఆ భిక్షువు వాతావరణాన్ని మార్చేస్తారా? అవును. మహాకా తన ఆపోకసిన సాధన ద్వారా ఒక అద్భుతమైన చల్లని గాలిని సృష్టించి ఆకాశంలో మేఘాలు లేకుండానే తక్షణమే వర్షం కురిసేలా చేస్తారు. అద్భుతం. ఇక శరీరం నుండి నీరు పుట్టించే శక్తికి ఒక పదం వాడతారు కదా? అవును. యమక పాటిహార్య.
ఇది అత్యున్నత ఉదాహరణ. యమక పాటిహార్య అంటే జంట అద్భుతాలు అని విన్నాను. దీని వెనుకున్న ప్రత్యేకతేమిటి? ఏంటంటే ఇది మానసిక నియంత్రణలో పరాకాష్ఠ. ఈ స్థితిలో సాధకుడు ఏకకాలంలో రెండు విరుద్ధమైన ప్రకృతి శక్తులను తన శరీరం నుండి ఉద్భవింపజేస్తారు. అంటే శరీరం పైభాగం నుండి భగభగమండే అగ్నిజ్వాలలు, అదే సమయంలో కింద నుండి నీటిధారలు పుట్టడం లాంటివా? ఖచ్చితంగా. మరుక్షణమే అవి తారుమారవుతాయి. ఒకే మనసు ఒకే సమయంలో అగ్ని మరియు జలతత్వాలను శాసించడమనేది ఊహకందని అద్భుతం. నిజమే. ఇదంతా కేవలం అచంచలమైన మనస్సు వల్లనే సాధ్యమవుతుంది కదా? అవును. ఇక్కడ భౌతిక మూలకాలకు అంతర్గత మనస్కు మధ్య ఉన్న రేఖలు పూర్తిగా చెరిగిపోతాయి. మనసే ప్రకృతి అవుతుంది, ప్రకృతే మనస్సు అవుతుంది. ఈ చారిత్రక ఆధారాలు వింటుంటే ఒక చిన్న మట్టి పాత్రలో ప్రారంభమైన సాధన విశ్వాన్ని శాసించే స్థాయికి ఎలా చేరుకుంటుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఇది విముక్తి మగ్గ మనకు అందిస్తున్న అపురూపమైన జ్ఞానం కదా. నిజంగా. ఎక్కడో ప్రశాంతమైన ప్రదేశంలో ఒక ఫాదం మేర శుభ్రం చేయబడిన నేలమీద వర్షపు నీటితో నిండిన ఒక మట్టి పాత్రను పాతడంతో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎటువంటి కర్మపరమైన ఆటంకాలు లేని అత్యున్నతమైన శ్రద్ధను జోడించి బాహ్య ప్రపంచపు శబ్దాలను, రంగులను పక్కనపెట్టి కేవలం ఒకే ఒక బిందువుపై ఏకాగ్రత పెడతారు. ఆ నీటితత్వంపై మనస్సును లగ్నం చేస్తారు. అటువంటి ఏకాగ్రతతో లోతైన ప్రత్యవేక్షణ చేయడం ద్వారా ఒక భిక్షువు తన మనస్సును అద్దంలా మలుచుకుంటారని ఈ విశ్లేషణ నిరూపిస్తోంది. మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం ప్రక్రియ మనకు నేర్పించే పాఠం ఒకటే. అంతర్గత అవరోధాలను జయించి ఏ ఆటంకం లేకుండా మనసును ఏకాగ్రతం చేయగలిగితే మానవ పరిమితులనేవి కేవలం భ్రమలని తెలిపోతుంది. అవును. ఈ కాలంలో ప్రతిక్షణం వందలాది సమాచారాలు, అనవసరమైన ఆలోచనలతో మన మనసు విచ్ఛిన్నమవుతూనే ఉంది కదా. అలాంటి సమయంలో ఏకాగ్రత పెట్టి పర్వతాల్నే కదిలించేంత శక్తి ఆ మనసులో ఉందని తెలుసుకోవటం నిజంగా గొప్ప విషయం. ఖచ్చితంగా. ఆ ఫోకస్ననేది కేవలం ఒక సాధన కాదు, మనసు యొక్క అనంతమైన సామర్థ్యాన్ని మేల్కొల్పి ఒక శాస్త్రీయమైన అంతర్గత పరికరం. ఇక్కడ శ్రోతల కోసం ఒక లోతైన ఆలోచనను పరిశీలిద్దాం. ఎలాంటి రంగులేని వర్షపు నీటిని స్థిరంగా చూస్తూ పూర్తి శ్రద్ధతో కూడిన ప్రత్యవేక్షణ చేయడం ద్వారా ఒక భిక్షువు ఈ భౌతిక ప్రపంచ నియమాలను మార్చేయగలిగితే, నిరంతరం చెదిరిపోతూ తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించకుండా నిద్రావస్థలో ఉన్న మనందరి మనసులకు కూడా అటువంటి అచంచలమైన ఏకాగ్రత తోడైతే అది ప్రపంచంలో ఇంకెన్ని అద్భుతాలను సృష్టించగలదు. నిజంగా ఆ నిశ్శబ్దమైన ఏకాగ్రత మానవ సామర్థ్యాన్ని ఇంకెన్ని శిఖరాలకు చేర్చగలదు అనేది అద్భుతమైన ఆలోచనే. అవును. ఒక చిన్న పాత్రలోని నీరు పర్వతాలను కదిలించే శక్తిని ఇస్తే ఆ మనసు సాధించలేనిది ఏముంటుంది? ఈ ప్రశాంతమైన ఆలోచనతో ఈ లోతైన ధ్యానముద్ర నుండి నెమ్మదిగా బయటకు వద్దాం. మురికినీరు తేటపడినట్లుగానే ఈ విశ్లేషణ కూడా అంతరంగంలో ఒక స్వచ్ఛతను నింపిందని ఆశిస్తూ సెలవు.